తెలుగు శ్రోతలకు నమస్కారం అండి. మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి. రచన శ్రీ విశ్వప్రసాద్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. భగవాన్ పరిశోధన ముగిస్తూ, రామ్, ఈ ఇనప్పెట్టె కింద చిన్న సొరంగం ఉంది. అందులో బహుశా ఓ యంత్రం కూడా ఉండొచ్చు. ఇనప్పెట్టె మూసి ఉండగా గోడకు ఉన్న ఆ మీట నొక్కగానే ఆ యంత్రం ఇనప్పెట్టులోని సొరగును క్రిందకు తీసుకొని మరో కొత్త సొరగుని దాని స్థానంలో పెడుతోంది. నిన్న మనం వస్తువులు పెట్టి ఇనప్పెట్టె ముయ్యగానే సుందర్లాల్ ఆ మీట నొక్కి ఉంటారు. వెంటనే లోపల సొరగు కిందకు వెళ్ళిపోయి ఉంటుంది. మరో ఖాళీ సొరగు ఆ స్థానాన్ని ఆక్రమించుకొని ఉంటుంది అన్నారు. సో సుందర్లాల్ మనల్ని మొదటి నుంచి మోసం చేస్తున్నాడు. అతని మూలంగా మనం కొంతవరకు రాంగ్ రూట్లో వెళ్ళాం. కోర్స్, కానీ అతని ద్వారానే కరెక్ట్ రూట్ పట్టుకొని మనం ఈ కేసుని సాధించాలి అని జీప్ వైపుకు నడిచాడు భగవాన్ రాంబాబులు జీప్ దిగి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళారు. డ్రాయింగ్ రూమ్లో దయానంద తదితరులు కూర్చొని ఉన్నారు. భగవాన్ని చూడగానే, రాత్రి చండీరాణి ఏదో ఉపద్రవాన్ని లేవదీస్తుందని మీరంతా అనుకున్నారు. మీ ఆస్తి అంతా దోచుకోబడుతుందని భావించారు. కానీ భగవాన్ గారి మాస్టర్ బ్రెయిన్ వలన, ఆయన వేసిన ప్లాన్ వలన మీ ఆస్తి సురక్షితంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అన్నాడు దయానంద. చండీరాణి వ్యూహాల ముందు భగవాన్ తెలివి పనికిరాదని, తమ ఆస్తి దోచుకోబడిందని అంతా అనుకున్నారు. కానీ మీ ఆస్తి సురక్షితంగా ఉంది అని కమిషనర్ చెప్పేసరికి ఎవరికీ నమ్మకం కలగలేదు. పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ల ఆశ్చర్యానికి హద్దే లేకపోయింది. వెంటనే చక్రపాణి లేచి, చండీరాణి మీ రూపంలో మా ఇంటికి వచ్చింది తెలుసా అన్నాడు. అది కూడా మేం పన్నిన వ్యూహమే. ఒక వ్యక్తిని కమిషనర్ వేషంలో వెళ్ళి 8 చోట్ల దోచుకోమని చెప్పింది చండీ. ఆ విషయాన్ని మేము ముందుగానే తెలుసుకుని అతన్ని బంధించాం. చండీకి దోపిడీ జరిగినట్లు నమ్మకం కలిగించడానికి కమిషనర్ గారు స్వయంగా ఇంటికి వెళ్ళి ఇన్స్పెక్టర్లను ఇనప్పెట్టెల దగ్గర ఉండమని ఆజ్ఞాపించారు. అంతే అన్నారు భగవాన్. రాత్రి మేము స్పృహ తప్పి పడిపోవడానికి కారణం? చక్రపాణి మళ్ళీ ప్రశ్నించాడు. కమిషనర్ వేషంలో వెళ్ళి దోచుకోమని వ్యక్తిని ఆజ్ఞాపించి చండీ స్వయంగా చెక్కింగ్కి వచ్చింది. అలా వస్తుందని మాకు తెలుసు. అందుకే కమిషనర్ గారిని గదిలో పెట్టి ఉంచింది మణి. చండీ రాగానే బంధించాలని మణి ఉద్దేశం. కానీ ఆమె ముందుగానే ఒకే రకమైన గ్యాస్ విడిచి లోపలికి వెళ్ళింది. అంచేత మీరు స్పృహ తప్పి పడిపోయారు. భగవాన్ సమాధానం విని చక్రపాణి సందిగ్ధంలో పడ్డాడు. ఏమడగాలో తోచక మౌనం వహించాడు. మీరు మా ఇంటి దగ్గర కాపలా ఉంటామని చెప్పి ఎందుకు రాలేదు? సుందర్లాల్ అడిగాడు. నేను రాకపోయినా నా 2 కళ్ళు మీ ఇంటిని కాపలా కాస్తూనే ఉన్నాయి చెప్పాడు భగవాన్. రాత్రి మా ఇంటి మీద బాంబులు పడ్డాయి. ఈ విషయం మీకు తెలుసా? సుందర్లాల్ కొంచెం కోపంగా అడిగాడు. బాంబులు పడినా, ఫిరంగులు పేలినా మీకేమీ నష్టం కలగదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీ జీవితాలను కాపాడుతారు. కానీ చండీ వంటి సంఘద్రోహుల్ని ప్రభుత్వం ఎప్పటికీ క్షమించదు. అంతేకాదు, ఆమెకు చేయూతనిచ్చే బురకా వేషధారుల్ని బయట పెట్టకుండా పోలీస్ డిపార్ట్మెంటు నిద్రపోదు. చండీ ఒక్కతే కాదు, అలాంటి చండీలు 1,00,000 మంది బయలుదేరిన సంఘానికి హాని చేయలేరు, చెయ్యనివ్వం. ఉత్సాహంగా చప్పట్లు కొట్టాడు దయానంద. అతనితో పాటే అంతా సంతోషంగా హియర్ హియర్ అన్నారు. భగవాన్ ఉద్రేకాన్ని అణుచుకుంటూ శాంత గంభీర స్వరంతో ఇలా అన్నారు. కానీ చండీ దగ్గర రకరకాల ఆయుధాలున్నాయి. వాటి ద్వారా ప్రజల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయినా కొద్ది రోజుల్లో ఆమె ముఠాను బంధించి మీ ముందు నిలబెడతాను. మళ్ళీ అంతా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు రాంబాబు మీ డబ్బు, వస్తువులు మీకు అప్పగిస్తాడు, తీసుకోండి అని భగవాన్ కూర్చున్నారు. అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఏదో నమ్మలేని విషయాన్ని బలవంతంగా నమ్మబోతున్నట్లు వాళ్ళ ముఖాలు చెబుతున్నాయి. కానీ రాంబాబు తమ వస్తువులు, డబ్బు లెక్కపెట్టి ఇచ్చేసరికి అందరి ముఖాల్లోనూ చెప్పలేనంత ఆశ్చర్యం తాండవించింది. భగవాన్ కుర్చీలో కూర్చుని వారి ముఖ కవళికల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. తమ డబ్బు, వస్తువులు తీసుకొని డిటెక్టివ్ శ్రీ భగవాన్ జిందాబాద్, డిటెక్టివ్ శ్రీ భగవాన్, హిప్ హిప్ హురే అని ఉత్సాహంగా నినాదాలు చేశారు. తర్వాత భగవాన్కి, కమిషనర్కి ధన్యవాదాలు చెప్పి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు.
కొంతసేపు ఊరుకొని, రామ్, నువ్వు సుందర్లాల్ని వెంబడించు, అతని ద్వారానే మనకు చండీ ఆచూకీ తెలియాలి అన్నారు భగవాన్. సంచి భుజాన్ని తగిలించుకొని బయలుదేరాడు రాంబాబు. రాంబాబు వెళ్ళగానే పోలీసు వారు భగవాన్ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మిస్టర్ భగవాన్, ముందు ముందు మనం ఏం చేయాలో ఒక ప్రోగ్రాం వేసుకుంటే బాగుంటుంది అన్నాడు దయానంద. మన ఇన్స్పెక్టర్ల మనసుల్లో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. ప్రస్తుతం వాటిని నివారిస్తాను. తర్వాత ముందు కార్యక్రమం ఆలోచిద్దాం అని. షణ్ముగం గారు, మీకేమైనా అనుమానాలుంటే అడగండి అన్నారు భగవాన్. చండీరాణి ఎలా ఎగరగలుగుతుంది? షణ్ముగం అడిగాడు. చండీ స్మార్ట్ అండ్ సూపర్ గర్ల్. ఇంజనీరింగ్ బాగా తెలిసిన మాస్టర్ మైండ్ ఆమెది. ఆమె ఇక్కడ కొత్తగా ఎగరడం మొదలుపెట్టలేదు. నూజివీడిలో రాజాగారి విందుకు వజ్రాల నిపుణుడి వేషంలో వచ్చి నేను అనుమానించేసరికి పైకి ఎగిరిపోయింది. ఇప్పుడు అమెరికాలో మినీ హెలికాప్టర్ ప్రచారంలో ఉంది. ఇది చాలా తేలికైన వాహనం. ఒక మనిషి ఎక్కి నడుపుకుంటూ సులువుగా గాల్లో విహారం చేయగలుగుతాడు. సన్నటి ఇనుప కమ్ములతో మడచడానికి విప్పడానికి వీలుగా ఉండే వాహనం ఇది. ఈ వాహనాన్నే ఇంకా తేలిక పద్ధతిలో తయారు చేయించి చండీరాణి తన నడుముకు బిగించుకున్నదని నా ఉద్దేశం. ఎందుకంటే రాజాగారి విందుకు వజ్రాల నిపుణుడి వేషంలో వచ్చినప్పుడు ఓ దుప్పటి కప్పుకొని దానిని అటో గజం ఇటో గజం పొడవు చేసి పైకి ఎగిరింది. మొన్న మనం ఎగ్జిబిషన్లో చూసినప్పుడు కూడా ఇలాగే జరిగింది. మొత్తం మీద చండీ సౌండ్ ప్రూఫ్ హెలికాప్టర్ లేక అటువంటి వాహనం వల్లే ఎగరగలుగుతోంది చెప్పాడు భగవాన్. ఇన్స్పెక్టర్లంతా ఆశ్చర్యపోతూ విన్నారు. కొంతసేపు ఊరుకొని, కిరణ్మయి విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఆమె నిజంగా కాలిపోయిందా అడిగాడు దయానంద. లేదు, కిరణ్మయి బ్రతికే ఉంది. అసలు ఆమె కిరణ్మయి అవునో కాదో ఇంతవరకు తెలియలేదు. కానీ రాంబాబుకు ఆమె యందు ప్రేమ అభిమానం ఉన్నమాట నిజం. అది గమనించి ఆమెను దాచేసింది చండీ. రాంబాబు మనసుకు నొప్పి కలిగించాలని ఎగ్జిబిషన్లో మరో నాటకం ఆడింది. కిరణ్మయిలాగే ఓ ప్లాస్టిక్ బొమ్మను తయారు చేసింది. దానికి అన్ని హంగులు అమర్చి లోపల కీ మిషన్ పెట్టింది. దాని ప్రభావం వలన ఆ బొమ్మ నిజంగా మనిషిలాగే అన్ని అవయవాలు కదిలిస్తూ నాట్యం చేసింది. ఆ బొమ్మలోనే మైక్రోఫోన్ అమర్చడం వలన పాట పాడడం కూడా జరిగింది. కానీ ఆ బొమ్మలోని కదలికలను, ఆటను, పాటను చూసి మనం నిజంగా మనిషే అనుకున్నాం. ఎత్తుపై ఎత్తులు, మారువేషాలు వేయడంలోనే కాదు, మనిషిలాంటి బొమ్మల్ని తయారు చేయడంలో కూడా మంచి నేర్పరిచండి. నిన్న రాత్రి ఓ కుర్రాడి బొమ్మను తయారు చేసి కీ ఇచ్చి విడిచిపెట్టింది. ఆ బొమ్మలో మేక రక్తాన్ని ఇమడ్చింది. తను ఓ ట్యాక్సీ డ్రైవర్లా వేషం వేసుకుంది. సరిగ్గా కుర్రాడి రూపంలో ఉన్న ఆ బొమ్మ తన కారు కింద పడేటట్లు చేసింది. బొమ్మలోని రక్తం అంతా బయటకు కారిపోయి మడుగు కట్టింది. ఎవరో కుర్రాడే కారు కింద పడిపోయాడనుకున్నారు అందరూ. కానీ అది బొమ్మ అని ఎవరు ఊహించలేదు. ఇక్కడ మీరు ప్రశ్న వేయవచ్చు, చండీ డ్రైవర్ వేషంలో ఉన్నట్లు మీరు ఊహించలేదా అని. కానీ నిజం చెప్పాలంటే చండీ మారువేషం వేస్తే ఎవరూ గుర్తుపట్టలేరు అన్నారు భగవాన్. నిజమే అన్నట్లు ఇన్స్పెక్టర్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చండీ దగ్గర చిన్న కొరడా ఉంది. ఆ కొరడా మెల్లగా కొట్టేసరికి మేమంతా స్పృహ తప్పి పడిపోయాం. షణ్ముగం ఇంకా ఏదో చెప్పబోతుండగా, మీరే కాదు, ఆ కొరడాకు నేను, కమిషనర్ గారు కూడా గురయ్యాం. అందులో గ్యాస్ ఉంది. దాన్ని భూమి మీద కొట్టేసరికి గ్యాస్ బయటకు వస్తోంది. దాని ప్రభావం వలన స్పృహ తప్పిపోయింది అన్నారు భగవాన్. కానీ చండీరాణి మామూలుగానే ఉంటుంది. ఆ గ్యాస్ ప్రభావం ఆమె మీద సోకదా? భగవాన్ చిన్నగా నవ్వి, ప్రతి వ్యక్తి కత్తి చేత్తో పట్టుకునే ముందు చెయ్యి తెగకుండా చూసుకుంటాడు అన్నారు. ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకుని హలో అన్నారు భగవాన్. మీరు రేపు సాయంకాలం మెరీనా బీచ్ దగ్గరకు రండి, అవతలి కంఠం నెమ్మదిగా అంది. తర్వాత క్లిక్ అన్న శబ్దం వినిపించింది. రిసీవర్ పెట్టేశాడు భగవాన్. ఏమిటండి మణి అడిగింది. రేపు సాయంకాలం మెరీనా బీచ్ దగ్గరకు రమ్మని ఆహ్వానం. ఎవరు ఆహ్వానించారు ప్రశ్నించాడు దయానంద. ఇంకెవరు, చండీరానే కావచ్చు అన్నారు భగవాన్. దయానంద మెదడు వేడెక్కిపోయింది. మిస్టర్ భగవాన్, ఇహ ఉపేక్షిస్తే లాభం లేదు. రేపు చండీరాణిని పట్టుకు తీరాలి అని లేచాడు. ఆల్ రైట్, మీ ఏర్పాట్లలో మీరు ఉండండి అన్నారు భగవాన్. రాత్రి 9 గంటలైంది. సుందర్లాల్ తన జ్యువెలరీ షాపు మూసి బయటకు వచ్చాడు. ఓ
ఓ ట్యాక్సీ ఆపు చేసి టీనగర్ బోగ్ రోడ్డుకు పోనీ అన్నాడు. మరుక్షణంలోనే ట్యాక్సీ ముందుకు పరిగెత్తసాగింది. అంతవరకు అతన్ని నీడలా వెంబడిస్తున్న రాంబాబు మరో ట్యాక్సీలో కూర్చొని ఆ ట్యాక్సీని వెంబడించాలి అన్నాడు. ట్యాక్సీ డ్రైవర్ 20 గజాల దూరంలో ఆ ట్యాక్సీని వెంబడించసాగాడు. ముందు ట్యాక్సీ టీనగర్లో మాలిని మోటార్ కంపెనీ బిల్డింగ్కు కొంత దూరంలో ఆగింది. ఆ కంపెనీ మీద చాలా రిమార్కులు వచ్చాయని ఇన్స్పెక్టర్ షణ్ముగం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆ కంపెనీ ప్రొపరేటర్ పార్వతీశం గురించి కూడా ఏవేవో చెప్పాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుని ట్యాక్సీ దిగి దూరంగా నిలబడి పరీక్షించనారంభించాడు రాంబాబు. మాలిని మోటార్ కంపెనీ గేటు దగ్గర 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి చేతిలో చిన్న పుస్తకం, పెన్సిల్ ఉన్నాయి. సుందర్లాల్ ఆ గేటు దగ్గరకెళ్ళి పుస్తకం పట్టుకున్న వ్యక్తి దగ్గర 2 క్షణాలు నిలబడ్డాడు. తర్వాత లోపలికెళ్ళిపోయాడు. గేటు దగ్గరగా వచ్చి పొంచి కూర్చున్నాడు రాంబాబు. 15 నిమిషాల్లో రకరకాల వేషాల్లో దాదాపు 50 మంది వ్యక్తులు వరుసగా కార్లలోనూ రిక్షాల్లోనూ సైకిళ్ళ మీద అక్కడికి వచ్చి గేటు దగ్గర 2-3 క్షణాలు నిలబడి లోపలికెళ్తున్నారు. లోపల ఏదో సమావేశం జరుగుతున్నట్లు ఊహించాడు రాంబాబు. వెంటనే భుజాన ఉన్న సంచి తెరిచాడు. కొంత దూరం వెనక్కి వెళ్ళి అందులోనున్న సూటు బూటు తొడుక్కున్నాడు. నెక్ టై కట్టుకున్నాడు. రేబాన్ కళ్ళజోడు, ఈవినింగ్ క్యాప్, 9 రెక్కల్లాంటి చిన్న మీసం పెట్టుకున్నాడు. హుందాగా గేటు వైపు నడిచాడు. గేటు దగ్గర కాపలా వాళ్ళు కాక 3 వ్యక్తులు క్యూలో నిల్చున్నారు. రాంబాబు వాళ్ళ వెనక నిలబడ్డాడు. పుస్తకం పట్టుకున్న వ్యక్తి నెంబర్ సార్ అన్నాడు ముందు వ్యక్తిని ఉద్దేశించి. 129 అని అతను లోపలికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ప్లీజ్. 42, 68, 79. రాంబాబు తడుముకోకుండా సమాధానమిచ్చి వాళ్ళతో పాటు గేట్లోంచి లోపలికెళ్ళాడు. లిఫ్ట్లో 4వ అంతస్తు చేరి ఓ హాల్లో ప్రవేశించాడు. హాల్లో దాదాపు 200 కుర్చీలున్నాయి. 10-12 కుర్చీలు మినహా అన్నింటిలోనూ సభ్యులు కూర్చొని ఉన్నారు. ఎదురుగా పెద్ద స్టేజి ఉంది. దాని మీద 4 కుర్చీలున్నాయి. స్టేజికి పైనున్న బెల్ మోగింది. అప్పటి వరకు గుసగుసలాడుతున్న సభ్యులంతా నిశ్శబ్దం వహించారు. కొంతసేపటికి పైభాగాన 4 గవాక్షాలు తెరుచుకున్నాయి. గవాక్షాల గుండా 4 కుర్చీలు గొలుసుల ద్వారా కిందకు దిగజారనారంభించాయి. రాంబాబు కుతూహలంగా వాటి వంక చూశాడు. 4 కుర్చీల్లో 4 వ్యక్తులున్నారు. వాళ్ళు తమ వేషాల్లో రూపాలు చాలా వరకు మార్చుకోవడానికి ప్రయత్నించినా టార్చి లైటులా రాంబాబు కళ్ళు వాళ్ళను గుర్తించాయి. వారిలో ఒక వ్యక్తి సుందర్లాల్. పైనుంచి కింద వరకు నల్లటి ముసుగు కప్పుకున్నాడు. ముఖం ఆనవాలు తెలియకుండా కేవలం కళ్ళు నోరు కనిపించేటట్లు ఎర్ర మాస్క్ తగిలించుకున్నాడు. రెండవ వ్యక్తి పార్వతీశం. మాలిని మోటార్ కంపెనీ ప్రొపరేటర్ పేరుతో వ్యవహరిస్తున్న వ్యక్తి. అతను కూడా సుందర్లాల్ లాగే వేషం వేసుకున్నాడు. మూడవ వ్యక్తి ప్రఖ్యాత సైంటిస్టు సురేంద్రనాథ్. అతను కూడా అదే విధంగా డ్రెస్ వేసుకున్నాడు. 4వ వ్యక్తి ఓ స్త్రీ. ఆమె చండిరాణి అని రాంబాబు వెంటనే గుర్తుపట్టాడు. గులాబీ రంగు టిష్యూ చీర, నల్ల రంగు బ్రాకెడ్ జాకెట్ ధరించింది. హై హీల్ బూట్స్ తొడుక్కుంది. కీ మౌంట్ ఫ్రేమ్ గల కళ్ళజోడు పెట్టుకుంది. కుడి చేతికి 2 గాజులు, ఎడమ చేతికి వాచి అలంకరించుకుంది. హాల్లోనున్న సభ్యులతో పాటు రాంబాబు దృష్టి కూడా ఆమె సౌందర్య పరీక్షలో మునిగిపోయింది. మచ్చలేని ముచ్చటైన కోల ముఖం, లేత గులాబీ రంగులోనున్న కోమలమైన బుగ్గలు, పచ్చిపాల వంటి స్వచ్ఛమైన నేత్రాలు, విశాలమైన మొగ్గలకు మల్లె కలకలలాడే తెల్లటి పళ్ళు, ఉబికి వచ్చిన యవ్వనంతో వంపులు తిరిగిన శరీరం. ఎంత పరీక్షించినా ఆమె ముఖంలో చిన్న మచ్చ కూడా కనిపించలేదు రాంబాబుకు. ఆమె అంత స్వచ్ఛమైన శరీర సౌష్ఠవం కలిగి ఉండటం వల్లనే రకరకాల వేషాలు వేయగలుగుతోందని నిర్ణయించుకున్నాడు. పైనుంచి వచ్చిన కుర్చీలోంచి 4 దిగి నిలబడ్డారు. ఆ 4 కుర్చీలు మళ్ళీ పైకి వెళ్ళిపోయాయి. వాళ్ళు స్టేజ్ మీద నిలబడగానే హాల్లోని సభ్యులంతా లేచి నిలబడ్డారు. 2 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత కూర్చోండి అంది రాణి. అంతా కూర్చున్నారు. నా ప్రియమైన సభ్యులారా, మీలో చాలామంది నా అసలు రూపాన్ని చూడగోరుతున్నట్లు నెంబర్ 10 ద్వారా తెలుసుకున్నాను. అందుకే ఈ రోజున నా అసలు రూపంలో వచ్చాను. నా ప్రతి స్వరూపమైన మరో రాణిని కూడా తీసుకురాలేదు. రాత్రి ఎన్నో మాయోపాయాలతో భగవాన్ గారిని, కమిషనర్ని బంధించి నేను దోపిడీకి వెళ్ళాను. కమిషనర్ వేషంలో 6 ఇళ్లలోని ఆస్తిని సులువుగా దోచుకోగలిగాను. మణి నన్ను అనుమానించి గదిలో బంధించింది.
భగవాన్ గారు మన మనుషుల చేతుల్లోంచి తప్పించుకొని చక్రపాణి ఇంటికి వచ్చి నేను ఉన్న గది తలుపులు తీశారు. కొరడా సహాయంతో నేను తప్పించుకొని వచ్చాను. కానీ నేను దోపిడీ చేసిన నగలు నకిలీవి. నోట్ల కట్టలలో పైన కింద నోట్లు పెట్టారు. మధ్యలో తెల్ల కాగితాలు ఉన్నాయి. ఇదంతా భగవాన్ గారు చేసిన పని. మనం గొప్ప పథకం వేశాము. ఆ పథకం ఫలించడానికి చాలా డబ్బు కావాలి. 2-3 రోజుల్లో నేను బెంగళూరు, వైజాగ్, హైదరాబాదు వెళ్ళి అక్కడ మన ముఠాల వారు సంపాదించిన డబ్బు తెస్తాను. రేపు మరో చిన్న ప్రోగ్రాం పెట్టాను. 6-7 గంటలకు మధ్యలో మీరంతా మెరీనా బీచ్ దగ్గర ఉండండి. ధనికుల జేబులన్నీ ఖాళీ చేయండి. ఆమె ఇంకా ఏదో చెప్పబోతుండగా పై గవాక్షం తెరుచుకుంది. చెప్పడం ఆపు చేసి పైకి చూసింది ఆమె. పైనుంచి చిన్న చీటీ కిందకు జారింది. దాన్ని చదువుకొని ఓ మారు హాల్ అంతా పరీక్షగా చూసింది ఆమె. తర్వాత నెమ్మదిగా, నా ప్రియమైన సభ్యులారా, ఎన్నో విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పట్లో ఇంకేమీ చెప్పలేను. రేపటి కార్యక్రమాన్ని మర్చిపోవద్దు. ఇహ మీరు వెళ్ళవచ్చు అంది. అంతా లేచి నిలబడ్డారు. పక్క గుమ్మాలు తెరుచుకొని ఒక్కొక్కరు వెళ్ళసాగారు. రాంబాబు కూడా వాళ్ళ వెనక బయలుదేరాడు. ఇంతలో మిస్టర్ రాంబాబు అన్న పిలుపు వినిపించింది. అతను చటుక్కున ఆగిపోయాడు. కానీ వెనక్కి తిరగలేదు. అప్పటికప్పుడే అతని పక్కకు వచ్చి, మిస్టర్ రామ్, అలా నిలబడిపోయావేం? బయటకు వెళ్ళడానికి మార్గం వెతుకుతున్నారా, లేక కిరణ్మయి గురించి ఆలోచిస్తున్నారా అడిగింది రాణి. రాంబాబు తిరిగి చూశాడు. హాలు ఖాళీగా ఉంది. అంతా వెళ్ళిపోయారు. రాణి మాత్రం సౌందర్య దేవతల ఎదురుగా నిలబడింది. ఆమె అందాన్ని తిలకిస్తూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు రాంబాబు. చిలిపి కాంతులు చెలరేగి చక్కెలి గింతలు పెట్టినట్లయింది. శరీరం జలధరించింది. వేడి రక్తం ఉరకలెత్తింది. అంతలోనే తనను తాను నిగ్రహించుకున్నాడు. కోపోద్రేకాలతో పిడికిలి బిగించాడు. అతని ముఖ కవళికలు గమనించి, మిస్టర్ రామ్, మెదడుకు మనస్సుకు చాలా భేదముంది. మెదడును ఉపయోగించి ఎన్ని పనులైనా చేయవచ్చు. కానీ మనస్సును అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీకు మెదడే గాని మనసు లేదని ఇప్పుడు తెలుసుకున్నాను అంది ఆమె. నీకు మాత్రం ఉందా మనసు? నువ్వు మనిషివి కావు, రాక్షసివి. కిరణ్మయిని చంపిన హంతకురాలివి కోపంగా అన్నాడు రాంబాబు. ఇంతవరకు నేను ఎవరినీ చంపలేదు. నీ మనుషుల చేత చంపించావా? భారతదేశంలో చాలా చోట్ల నా ముఠాలున్నాయి. కానీ నా ముఠాలోని ఏ వ్యక్తి ఇంతవరకు హత్యలకు పాల్పడలేదు. ఆమె చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలోనే, కిరణ్మయిని కాల్చి చంపలేదా అడిగాడు రాంబాబు. లేదు, ఆమెను చంపలేదు. ఆమె బ్రతికే ఉందా ఆశగా అడిగాడు. అవును, ఆమె ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రాత్రులు నిద్రలో మీ పేరే స్మరిస్తోంది. రాత్రింబవళ్ళు మీ గురించే కలవరిస్తోంది. మీరిప్పుడు రాకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేదాన్ని అని గోడకున్న చిన్న బటన్ నొక్కింది రాణి. వెంటనే గోడ పక్కనున్న గజం నేల గోడలోకి దూసుకుపోయింది. రాంబాబు ఆశ్చర్యంగా తొంగి చూశాడు. కిందకు మెట్లున్నాయి. అంతలోనే మరో బటన్ నొక్కింది ఆమె. కొంతసేపటికి కింద నుంచి ఓ వృద్ధుడు మెట్ల ద్వారా పైకి వచ్చాడు. గ్రాండ్ఫా, ఆయనే మిస్టర్ రాంబాబు, బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యంగ్ మ్యాన్ ఆఫ్ 21st century. మహాబలాఢ్యుడు, అతి తెలివిపరుడు. అలాగే ఆకలి, కోపం రెండూ ఎక్కువే. ఉదయం నుంచి భోంచేయలేదు. ముందు భోజనం చేయించి కిరణ్మయి గదిలోకి తీసుకెళ్ళు అని చరచరా వెళ్ళిపోయింది రాణి. ఆమె ప్రవర్తన చూసి విభ్రాంతుడయ్యాడు రాంబాబు. ఆమె జీవితం ఓ పొడుపు కథలా తోచింది అతనికి. రండి బాబు అన్నాడు గ్రాండ్ఫా. ఆలోచనలోంచి తేరుకొని పద అన్నాడు రాంబాబు. అది పెద్ద గది. ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. దాని పక్క చిన్న బీరువా ఉంది. గది మధ్యలో 2 కుర్చీలు, డ్రాయరు, రేడియో, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అప్పటికప్పుడే రకరకాల పలహారాలు, పళ్ళు డైనింగ్ టేబుల్ మీద అమర్చాడు గ్రాండ్ఫా. రాంబాబు ఓ కుర్చీలో కూర్చోగానే, మీరు తింటూ ఉండండి, నేను కిరణ్మయిని పిలుచుకు వస్తాను అని డ్రెస్సింగ్ టేబుల్ వెనకనున్న చిన్న బటన్ నొక్కాడు. టేబుల్ పక్కనున్న పెద్ద గోడ కిర్ర అన్న శబ్దంతో కిందకు దిగజారింది. గ్రాండ్ఫా అవతలి వైపు అడుగు పెట్టగానే మళ్ళీ మూసుకుంది. ఆ వింతను చూసి ఆ భవనంలో ఎన్నో రహస్య ద్వారాలు, సొరంగాలు ఉన్నాయని ఊహించాడు రాంబాబు. అప్పటికే 11:30 అయింది. రాంబాబు ఆలోచనకు స్వస్తి చెప్పి పళ్ళెంలోని పలహారాలు పూర్తి చేశాడు. ఇంతలో వెళ్ళిన ద్వారం గుండానే తిరిగి వచ్చి, బాబూ
అమ్మాయి ఎందుకో అవతలే నిలబడిపోయింది అన్నాడు నెమ్మదిగా గ్రాండ్ఫా. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకెళ్ళాడు రాంబాబు. అవతల ఓ స్త్రీ స్వరూపం కనిపించింది. వెంటనే అవతల వైపుకెళ్ళాడు. ఆ గదిలో సిగ్గుపడుతూ నిలబడి ఉంది కిరణ్మయి. ఆ రోజున తనకు దశప్రకాష్ హోటల్లో కనిపించినట్లే ఉంది కిరణ్మయి. బెంగాలీ పద్ధతిలో కట్టుకున్న ఆ జార్జెట్టు చీర ఆమె శరీరానికి అప్పట్లాగే అందంగా ఉంది. అమాయకమైన ఆమె నేత్రాలు అప్పట్లాగే ఆశ్రయాన్ని కోరుతున్నట్లున్నాయి. కిరణ్, రాంబాబు నెమ్మదిగా అన్నాడు. ఆనందంతోనో విచారంతోనో నోరు విప్పలేకపోయింది ఆమె. కిరణ్, నన్ను బాధించాలనే ఉద్దేశంతో చండి నిన్ను బంధించింది. ఆ రోజున నువ్వు నన్ను కలుసుకోకుండా ఉంటే నీకీ బంధన బానిసత్వం ఉండేది కాదు మెల్లగా అన్నాడు రాంబాబు. బంధన బానిసత్వమా? ఆశ్చర్యపోతూ అంది కిరణ్మయి. అవును, నువ్వు నా స్నేహితుని చెల్లెలువని, నీకు నేను ఉద్యోగం ఇప్పించబోతున్నానని తెలిసి చండి నన్ను మోసం చేసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంకా ఏదో చెప్పబోయాడు రాంబాబు. మధ్యలోనే అందుకొని, మీరు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. చండీరాణి నన్నేమీ మోసం చేయలేదే. నాకు ఉద్యోగం చూడమని మీరు ఆమెతో చెప్పారటగా. నెలకు 1000 రూపాయల జీతం మీద తన దగ్గరే ఉండమంది అంది కిరణ్మయి. అదే మోసం కిరణ్. దోపిడీ ముఠాలకు నాయకురాలు చండి. ఆ దొంగ రాస్కెల్ దగ్గర నీకు ఉద్యోగం ఏమిటి అన్నాడు. ఇంతలో ఎదురుగా ఉన్న తలుపు తెరుచుకుంది. చండీరాణి గుమ్మం దగ్గర నిలబడింది. మిస్టర్ రామ్, నేను దోపిడీ ముఠాలకు నాయకురాలినే, దొంగల రాణినే, ఏమైనా అనండి. కిరణ్మయి నాకు కావాలి. ఆమె చక్కగా టైపు చేస్తుంది, సూటిగా ఆలోచిస్తుంది, నీట్గా రాస్తుంది. అందుకే ఆమెను మా ముఠాలో చేర్చుకున్నాను అంది. యూ డర్టీ గర్ల్, గెట్ అవుట్ అన్నాడు రాంబాబు కోపంగా. కోపగించుకోవద్దు రామ్. మీరిద్దరూ పరస్పరం ప్రేమించుకున్నట్లు నేను గ్రహించాను. మీరు కూడా మా ముఠాలో చేరితే మీ ఇద్దరి ఆంతరంగిక వ్యవహారాలకు మేము అడ్డురాం. పైగా ఆనందంతో మా సభ్యుల ఎదుట మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాం. ఆలోచించి చెప్పండి అని వెళ్ళిపోయింది రాణి. డ్యామ్ డెకారం హూంకరించాడు రాంబాబు. లోపలికి రండి అంది కిరణ్మయి అతన్ని శాంతపరచాలని. మంత్రముగ్ధునిలా ఆమెను అనుసరించాడు రాంబాబు. కొంత దూరం ముందుకు వెళ్ళి గోడనున్న చిన్న మీట తిప్పింది కిరణ్మయి. కుడివైపున ఓ ద్వారం ఏర్పడింది. ఇద్దరూ అవతలి వైపు గదిలోకి వెళ్ళారు. అది చాలా పెద్ద గది. ఎడంవైపున 8 బీరువాలున్నాయి. వాటి నిండా పుస్తకాలున్నాయి. కుడివైపున ఖరీదైన స్ప్రింగ్ కాట్ ఉంది. దానిమీద మెత్తటి పరుపు, అందమైన దుప్పట్లు, దిండ్లు ఉన్నాయి. రాణి నా కోసం ఏర్పాటు చేసిన గది ఇది. ఇక్కడికి ఎవరూ రారో. మీరు నిలబడి ఉన్నారే, కూర్చోండి అని మంచం చూపించింది కిరణ్మయి. మంచం మీద కూర్చున్నాడు రాంబాబు. కోటు తీస్తారా, నన్ను తీయమంటారా? కిరణ్మయి మృదువుగా అడిగింది. మంత్రముగ్ధునిలా కోటు విప్పి ఆమె చేతికిచ్చాడు. బూటు తీయరా అంటూ ఆమె కిలకిలా నవ్వింది. ఆమె ముఖం వంక చూస్తూ ఉండిపోయాడు రాంబాబు. నిర్మలమైన ఆమె కళ్ళు అతని హృదయంలో చక్కలి గింతలు పెట్టాయి. వంపులు తిరిగిన ఆమె ముంగురులు అతనికి మైకం కమ్మించాయి. నన్ను తీయమంటారా? కిరణ్ అన్నాడు రాంబాబు తడబడుతూ. పర్వాలేదు, తీస్తాను అని రాంబాబు బూట్స్ తీసింది కిరణ్మయి. ఇంతలో గోడ గడియారం టంగ్ టంగుమంటూ 12 గంటలు కొట్టి 2 ముళ్లను ఏకం చేసింది. ఆదివారం సాయంకాలం 6 గంటలైంది. భగవాన్, దయానంద, షణ్ముగం, మణి డిసోటా కారులో మెరీనా బీచ్కి వచ్చారు. ఇంతలో సర్మని ఓ రివాల్వర్ గుండు వచ్చి భగవాన్ గుండెల మీద తగిలింది. కెవ్వున అరవబోయింది మణి. వెంటనే ఆమె నోరు మూసి నలువైపులకు చూశారు భగవాన్. చుట్టుపక్కల చండీ ముఠా వాళ్ళు చాలామంది ఉన్నట్లు గమనించారు. మిస్టర్ భగవాన్, ఏదో అడగబోయాడు కమిషనర్. డోంట్ వరీ, వీళ్ళు నన్ను కాల్చలేరు, నా కోటు కాల్చలేరు అన్నారు భగవాన్ గంభీరంగా. ఆ మాట వినగానే ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉంటారని, దానివల్లే రివాల్వర్ గుండు ఆయనకి హాని చేయలేదని ఊహించాడు దయానంద. నలువైపులకు చూసింది మణి. జనం గుంపులు గుంపులుగా ఉన్నారు బీచ్లో. ఇంతలో ఓ గుంపులోంచి పెద్ద కోలాహలం బయలుదేరింది. షణ్ముగం కంగారుగా అటువైపుకు పరిగెత్తాడు. అదే సమయంలో మరో గుంపులోంచి కేకలు వినిపించాయి. ఇంకోవైపు నుండి అరుపులు వెలువడ్డాయి.
ఇంతలో ఓ యువతి లేడీలా ఎగురుతూ చేతిలో ఉన్న కొరడాను భూమి మీద కొడుతూ ఓ గుంపు దగ్గర నుండి మరో గుంపు దగ్గరకు పరిగెత్తడం గమనించారు భగవాన్. వెంటనే ముందుకు పరిగెత్తారు. భగవాన్ ఆ యువతి దగ్గరకు చేరడం, మణి సంచిలోని పొడవైన కొరడా తీసి ఆమె చేతి మీద కొట్టడం, ఆమె చేతిలోని కొరడా జారిపోవడం, వెంటనే భగవాన్ ఆమె చెయ్యి పట్టుకోవడం ఒకేసారి జరిగాయి. మరుక్షణంలోనే దయానంద విజిల్ తీసి ఊదాడు. సముద్రపు టొడ్డున కొద్ది దూరంలో వేచి ఉన్న 100 మంది కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుంపులను చుట్టుముట్టారు. కానీ ఆ యువతి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మినహా మిగిలిన వారంతా స్పృహ తప్పిపోయినట్లు చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ యువతిని కారు దగ్గరకు తీసుకొచ్చారు మణి, భగవాన్. ఆమెను సీటు మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు కూర్చున్నారు. ముందు సీట్లో కూర్చున్నాడు దయానంద. చండి, నీ కొరడా దెబ్బకు మణి కొరడా దెబ్బకు భేదమేమిటో తెలుసుకున్నావా? భగవాన్ ప్రశ్నించారు. మాట్లాడలేదు చండిరాణి. తల పైకెగరేసి మౌనం వహించింది. రాంబాబు వచ్చి చెంపలు వాయిస్తేనే గాని ఈ మాయలాడి మాట్లాడదు అంది మణి కోపంగా. మంచం మీద మత్తుగా నిద్రపోతున్న రాంబాబుకు చటుక్కున మెలకువ వచ్చింది. వాచి కేసు చూసుకున్నాడు. డేటు మారింది. 3 గంటలైంది. తను 27 గంటలు ఆ గదిలో కిరణ్మయితో గడిపినట్లు అర్థం చేసుకున్నాడు. మెల్లగా మంచం మీద నుంచి కిందకు దిగాడు రాంబాబు. కిరణ్మయి మంచం మీద నిశ్చలంగా నిద్రపోతోంది. అలసిపోయిన ఆమె శరీరం వింత అందాన్ని వెదజల్లుతోంది. నిర్మలమైన ఆమె ముఖం కేసి చూస్తూ కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉండిపోయాడు రాంబాబు. అంతలోనే కర్తవ్యం గుర్తొచ్చింది. నెమ్మదిగా గదిలోంచి బయటకు వచ్చి గొళ్ళెం పెట్టాడు. ఆ గోడకు చిన్న మీట ఉంది. ఆ మీటను కొంతసేపు పరీక్షించి మెల్లగా తిప్పాడు. కింద చిన్న సొరంగం ఏర్పడింది. వెంటనే ఆ సొరంగంలోకి దిగాడు. 20 మెట్లు దిగేసరికి గుమ్మం కనిపించింది. దాన్ని తెరుచుకొని అవతలి గదిలో ప్రవేశించాడు. అదొక పెద్ద లేబొరేటరీ. ఒక్కొక్క వస్తువును పరీక్షిస్తూ లేబొరేటరీకి ఆనుకొని ఉన్న మరొక గదిలో ప్రవేశించాడు. ఆ గదిలో 10 బీరువాల్లో వరుసగా తుపాకులు, పిస్టళ్ళు, రివాల్వర్లు, బాంబులు, కొరడాలు, స్ప్రింగ్ బూట్లు ఉన్నాయి. 2 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆ గది తలుపు చేరవేసి వెనక గది తెరిచాడు. పెద్ద పెద్ద మిషన్లు, ఇంజన్లు కనిపించాయి. అవన్నీ చూసేసరికి చండీరాణి శక్తి పూర్తిగా అర్థమైంది రాంబాబుకు. గబగబా గదులన్నీ దాటి మెట్లెక్కి పైకి వచ్చాడు. లోగడ గ్రాండ్ఫా నొక్కిన బటన్స్ నొక్కుతూ సమావేశం జరిగే హాలు దగ్గరకెళ్ళాడు. కొద్దిగా తలుపు తెరిచి తొంగి చూశాడు. చాలామంది సభ్యులు సమావేశమై ఉన్నారు. అంత రాత్రి సమయంలో వాళ్ళు అలా సమావేశం కావడం అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి కిందకు దిగాడు. హుందాగా పోర్టికో వైపు నడిచాడు. ఫియట్ కారెక్కి ఇంజన్ స్టార్ట్ చేశాడు రాంబాబు. శరవేగంతో వెళ్ళి భగవాన్ భవనం ముందు ఆగింది ఫియట్. కారు దిగాడు రాంబాబు. గబగబా లోపలికెళ్ళి డ్రాయింగ్ రూమ్లో ప్రవేశించాడు. అక్కడ దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న మణి, భగవాన్లను చూసి ఆశ్చర్యపోయాడు. మీరింకా నిద్రపోలేదా అన్నాడు. లేదు, నీకోసమే చూస్తున్నాం చెప్పింది మణి. గుడ్, హరియప్. చండీ ముఠా సమావేశమై ఉంది. ఇప్పుడు వెళితే ముఠానంతా ఒకేసారి బంధించవచ్చు. వెరీ గుడ్, కమిషన్ గారికి ఫోన్ చెయ్యి అన్నాడు భగవాన్. తన బృందానికి ఆజ్ఞలు జారీ చేసి భగవాన్ భవనానికి బయలుదేరాడు దయానంద. సరిగ్గా మణి, భగవాన్, రాంబాబులు కారు ఎక్కుతుండగా వెళ్ళి కలుసుకున్నాడు. తన కారు డ్రైవర్ను వెళ్ళిపోమ్మని చెప్పి భగవాన్ కారులోకి వచ్చి కూర్చున్నాడు దయానంద. కారు స్టార్ట్ చేసింది మణి. దారిలో తనకు కిరణ్మయికి మధ్య జరిగిన ప్రేమ ఘట్టాన్ని విడిచిపెట్టి మిగిలిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు రాంబాబు. తర్వాత చండీరాణికి బెంగళూరు, హైదరాబాదు, వైజాగుల్లోనే కాకుండా బొంబాయి, ఢిల్లీలలో కూడా పెద్ద పెద్ద ముఠాలున్నాయి అన్నాడు. అసలు చండీరాణి బంధింపబడింది, ఈ విషయం మీకు తెలుసా అడిగాడు దయానంద. ఈ మాటలు విని విభ్రాంతుడయ్యాడు రాంబాబు. చండీ బంధించబడిందా అనుమానంగా రెట్టించాడు. అవును అని బీచ్లో జరిగిన సంఘటనను వివరించి రాంబాబుకు చెప్పాడు దయానంద. అంతా విన్నాడు రాంబాబు. ఓ మారు ఆమెను చూడాలనిపించింది, కానీ అది సమయం కాదని ఊరుకున్నాడు. కారు మాలిని మోటార్ కంపెనీ గేట్ దగ్గర ఆగింది. కాపలా వాళ్ళు అటు ఇటు వచ్చి నిలబడ్డారు. వెంటనే అటు భగవాన్, ఇటు రాంబాబు వాళ్ళ ముక్కుల దగ్గర క్లోరోఫామ్ పెట్టారు.
వాళ్ళు 2-3 సార్లు రెప్పలు తాటించి స్పృహ తప్పిపోయారు. వెంటనే 4 కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళను పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు. ఇంతలో ఓ వైపు నుంచి ఇన్స్పెక్టర్ షణ్ముగం వచ్చి దయానందకు శాల్యూట్ చేసి నిలబడ్డాడు. అంతా కారు దిగారు. గబగబా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. లిఫ్ట్ ఎక్కి 2వ అంతస్తులో ఆగారు. సమావేశం జరిగే హాలు దగ్గరకెళ్ళి ఓ తలుపు కొద్దిగా తెరిచి లోపలకు తొంగి చూశాడు రాంబాబు. సభ్యులంతా ఉన్నారు. నెంబర్ 10 ఏదో వివరిస్తున్నాడు. ఆ తలుపు మూసి బయట గొల్లం పెట్టాడు రాంబాబు. అదేవిధంగా ఆ హాలుకు 3 వైపులనున్న తలుపులన్నింటినీ బయట గడియలు బిగించాడు. వెంటనే ఇన్స్పెక్టర్లు విజిల్స్ తీసి ఊదారు. వాటికి సమాధానంగా 4 వైపుల నుంచి ధన్ ధన్ అంటూ తుపాకులు పేలాయి. పోలీసులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ హాలును చుట్టుముట్టారు. ఇంతలో లోపల పెద్ద అలజడి లేచినట్లు చప్పుడైంది. గుమ్మాల దగ్గర పిస్టల్స్ పేలనారంభించాయి. మీ రాణి బంధించబడింది. మీరు కూడా లొంగిపోవడం మంచిది అన్నారు భగవాన్ గంభీరంగా. లోపల అలజడి నిలిచిపోయింది. పిస్టల్స్ పేలడం ఆగిపోయింది. 10 మంది కానిస్టేబుల్స్ ఓ గుమ్మం దగ్గరకు వచ్చి తుపాకులు గురిపెట్టి ఉంచారు. మణి, రాంబాబు, ఇన్స్పెక్టర్, కమిషనర్ గుమ్మానికి ఎదురుగా నిలబడ్డారు. భగవాన్ తలుపు గడియ తీసి తలుపు తెరిచారు. ఆశ్చర్యం, లోపల ఎవ్వరూ లేరు. అంతా విచిత్రంగా ఆ ఖాళీ హాలును చూడసాగారు. నొసలు చిట్లించి నిర్జీవ ప్రతిమలా నిలబడిపోయాడు రాంబాబు. ఏమిటి రామ్ ఈ విచిత్రం అంది మణి. ఆమె మాటలతో రాంబాబులో మళ్ళీ చైతన్యం కలిగింది. అతని ముఖం ఒక్కసారిగా వికసించింది. హాల్లోకి పరిగెత్తి ఓ గోడ దగ్గర ఆగాడు. ఇప్పుడు ముఠా అంతా మన చేతిలో ఉంది. ఒక్క క్షణంలో బంధిస్తాం అన్నాడు ఉత్సాహంగా. అసలు ఆ ముఠా వాళ్ళు ఎక్కడున్నారు అడిగాడు దయానంద. ఈ హాల్లో భూగృహం ఉంది. అంతా అందులో దాక్కున్నారు. త్వరగా మన వాళ్లను పిలవండి. దయానంద సంజ్ఞ మీద సుమారు 200 మంది కానిస్టేబుల్స్ వచ్చి అక్కడ నిలబడ్డారు. అందర్నీ రెడీగా ఉండమని హెచ్చరించి గోడకు ఉన్న చిన్న బటన్ నొక్కాడు రాంబాబు. వెంటనే గోడ పక్కనున్న గజం నేల గోడలోకి దూసుకుపోయింది. అంతా తొంగి చూశారు. లోపలకు మెట్లున్నాయి. ఈ భూగృహానికి మరో మార్గం లేదు. వాళ్ళు తప్పించుకొని పోలేరు. లోపలకు దిగి వాళ్ళను బంధించండి అన్నాడు రాంబాబు. షణ్ముగంతో సహా సుమారు 150 మంది కానిస్టేబుల్స్ కిందకు దిగారు. నేనిప్పుడే వస్తాను అని రాంబాబు పక్క గదిలోకెళ్ళాడు. ఓ బటన్ నొక్కాడు. డ్రెస్సింగ్ టేబుల్ పక్క పెద్ద గోడ కిర్రన్న శబ్దంతో కిందకు దిగజారింది. కొంత దూరం ముందుకెళ్ళి మరో గోడ మీద ఉన్న చిన్న మీట తిప్పాడు. కుడివైపున ఓ ద్వారం ఏర్పడింది. దాన్ని తెరుచుకొని లోపల ప్రవేశించాడు. గది అంతా వెతికాడు. బాత్రూంలోకెళ్ళి చూశాడు. కానీ కిరణ్మయి కనిపించలేదు. వెతికిన చోటే వెతుకుతూ గదిలో పిచ్చివాన్లా తిరగసాగాడు రాంబాబు. ఇంతలో ఏమిటి వెతుకుతున్నావు అన్న మణి మాటలు అతని ఉన్మాదాన్ని పటాపంచలు చేశాయి. అబే ఏం లేదు అన్నాడు తడబడుతూ. అతని కంగారు చూసేసరికి మణికి అనుమానం కలిగింది. ఆ గదిలోనున్న బీరువాలు, కుర్చీలు, సోఫాలు, మంచం పరీక్షించి ఓ తలగడ పైకి ఎత్తింది. దాని కింద చిన్న కాగితం కనిపించింది. దానిని తనలో తాను చదువుకొని రాంబాబుకిచ్చింది. కంగారుగా కాగితం విప్పాడు రాంబాబు. అందులో ఇలా ఉంది: డియర్, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోయారు. మనసు బాధపడింది. ఏది ఏమైనా ఇప్పుడు మీరు నేను చేసేదేమీ లేదు. అనేక కారణాల వలన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో ఎందుకు వెళ్తున్నానో నాకే తెలియదు. మళ్ళీ మిమ్మల్ని కలుసుకోగలననే ఆశ లేదు. నన్ను మర్చిపోండి. నా జీవితంలో ప్రప్రథమంగా ఓ రాత్రిని మీతో గడిపాను. బహుశా అదే నా జీవితానికి చివరి ప్రణయరాత్రి కూడానేమో. కిరణ్. ఉత్తరం చదువుకునేసరికి ఉక్కులాంటి రాంబాబు హృదయం దుఃఖంతో పొంగి పొరలింది. కానీ మణిని చూసి బలవంతంగా దుఃఖాన్ని ఆపుకున్నాడు. అతని పరిస్థితి గమనించి మణి కూడా కంగారు పడింది. అతన్ని ఓదార్చాలనుకుంది. ఇంతలో భగవాన్ అక్కడికి వచ్చి, మీరిక్కడేం చేస్తున్నారు, పదండి అన్నాడు. వస్తున్నాం. మీ కార్యక్రమం పూర్తయిందా అడిగింది మణి. ముఠానంతా బంధించాం. గుడ్, పదండి, మేము వస్తున్నాం అని రాంబాబు చెయ్యి పట్టుకుంది మణి. కానీ అతనిలో చలనం లేదు. శిలాప్రతిమలా నిలబడిపోయాడు. వాట్ హ్యాపెండ్ రామ్ కంగారుగా అడిగాడు భగవాన్. ఏం లేదు. రాంబాబు నిన్న తన హృదయాన్ని ఇక్కడ మర్చిపోయాడట, వెతుకుతున్నాడు అని నవ్వుతూ అతన్ని బలవంతంగా గదిలోంచి బయటకు తీసుకొచ్చింది మణి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాత భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.